హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇక్కడ నేనైతే చామగడ్డ పులుసు చేస్తున్నా. చాలా రోజులైందనమాట చామగడ్డ పులుసు తిని. అందుకనే మొన్న సండే మార్కెట్కి పోయినప్పుడు కనిపిస్తే తీసుకున్నాను అనమాట. ఈ చామగడ్డ పులుసు అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కనుక లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే కనుక ఒకసారి అయితే ట్రై చేయండి. ప్రాసెస్ కూడా చాలా ఈజీ అనమాట. ఎవరైనా చేయవచ్చు, దీన్ని వంట రాని వాళ్ళు కూడా చేయవచ్చు. అయితే ఈ కర్రీ కోసం అయితే నేను ముందుగా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిటికెడు ఆవాలు వేసుకుంటున్నా, కొంచెం జీలకర్ర వేసుకుని అవి చిటపటలాడిన తర్వాత 2-3 ఆనియన్స్ అయితే తీసుకున్నా. ఆనియన్స్, పచ్చిమిర్చి, అలానే కొంచెం కరివేపాకు కూడా తీసుకున్నా. ఈ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక చిన్న స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకున్నాను. అది కూడా పచ్చివాసన పోవాలి బాగా. అప్పుడే మనకి ఏ కర్రీ అయినా టేస్ట్ అనేది బాగుంటుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నా. 2 టమాటాలు, 2 ఆనియన్స్ మిక్సీ అయితే పట్టుకున్నాను. ఎందుకంటే గ్రేవీ అనేది మనకి థిక్గా ఉంటుందన్నమాట పులుసు. అందుకని మిక్సీ పట్టుకున్న ఒక 2 టమాటా, 2 ఆనియన్స్. ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. బాగా సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు వేసుకుంటున్నా, కలర్ఫుల్గా ఉంటుంది కదా, అందుకని కొంచెం పసుపు, 1 స్పూన్ అయితే సాల్ట్ వేసుకుంటున్నా. ఈ ఆనియన్స్, టమాటా పేస్ట్ అనేది తొందరగా మనకి ఉడుకుతుంది అన్నమాట, అందుకని వేసుకుంటున్నా. ఇది మనం మళ్ళీ కర్రీలో వేసినప్పుడు అయితే మళ్ళీ దీన్ని బ్యాలెన్స్ చేసుకుని వేసుకోవాలన్నమాట, మళ్ళీ మర్చిపోకుండా, లేకపోతే సాల్ట్ ఎక్కువ అయిపోతుంది కదా, అందుకని ఇదైతే ఒకసారి మిక్స్ చేసుకుని ఇది ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఆయిల్ పైకి తేలింది కదా, ఇప్పుడైతే పులుసుకు కావాల్సినంత సాల్ట్ అయితే వేసేసుకుంటున్నా. సాల్ట్ వేసుకున్న తర్వాత కారం, తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకుంటున్నా. ధనియాల పొడి కూడా వేసేసుకుని దీన్ని అయితే ఒకసారి కలిపేసుకుందాము. ఈ మసాలాలు వేసుకున్నాం కదా, ఉప్పు, కారం ఇవన్నీ వేసుకున్నాం కదా, ధనియాల పొడి, ఇదైతే ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకుందాము. దీన్ని అయితే మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులో మనం చింతపండు అయితే పులుసు వేసుకుందాము. నేను ముందుగా అయితే చింతపండు అయితే నానేసి పెట్టుకున్నాను అనమాట. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా వేసుకుంటున్నా. నేను ఒక 1/2 కిలో చామగడ్డలు తీసుకున్నాను. వాటికైతే ఈ కప్పుతో అయితే 1 కప్పు చింతపండు రసం అయితే వేసుకుంటున్నా. మళ్ళీ అదే కప్తో ఒక 2-3 కప్పులు అయితే వాటర్ అయితే వేసుకున్నాను. వేసేసుకుని మూత పెట్టేసుకుని ఇది కొంచెం బాయిల్ అవుతూ ఉంటుంది కదా ఈ పులుసు. ఇలాంటప్పుడే మనం ముందుగా ఉడకబెట్టి కట్ చేసి పెట్టుకున్నాను నేను చామగడ్డలు. ఇవైతే ఆ పులుసులో అయితే వేసేసుకుంటున్నా. ఇవి ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టినవే కాబట్టి పెద్ద టైం ఏం పట్టదు మనకి. ఒక 2-3 నిమిషాల్లోనే కర్రీ అంటే మనకు రెడీ అయిపోతుంది అనమాట పులుసు. ఇదైతే ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుంటున్నా. మూత పెట్టేసుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాల తర్వాత అయితే ఇది పులుసు మరుగుతూ ఉంటుంది కదా, ఇలాంటప్పుడే మనం ఉప్పు, కారం అన్నీ చూసుకోవాలి సరిపోయిందా లేదని. సరిపోకపోతే వేసుకోవచ్చు అనమాట. ఇక్కడైతే నేను చూసుకుంటున్నా. నాకైతే అన్నీ సరిపోయినాయి, నేనేం వేయట్లేదు. అంతేనండి, కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుంటున్నా, చూసారా, చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆపేసుకోవాలి, లేకపోతే మరీ థిక్గా అయిపోతుంది. ఇలా ఉన్నప్పుడు ఆపేసుకుంటే అది చల్లగా అయ్యేసరికి ఇంకొంచెం థిక్గా అవుతుంది అనమాట. అంతే అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది కూడా టేస్ట్. మీకు నచ్చితే ట్రై చేయండి. చామగడ్డ పులుసు అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.